హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్ 19. ఈరోజు నేను ములక్కాయల వేపుడు చేస్తున్నానండి. ఫ్రై చేస్తున్నాను, సారీ అండి. దానికి కావలసిన పదార్థాలు: ములక్కాయలు, 1 ఉల్లిపాయ, 1 ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర పేస్ట్, నూనె. ముందుగా కడాయి పెట్టుకోవాలి. ఇందులో నూనె సరిపడినంత వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నూనె హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఇందులోనే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇందులో ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, ఈ ములక్కాయలు వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. ఇది కొంచెం మిస్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు, సారీ. పోపు దినుసులు బ్రౌన్ కలర్లో అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ములక్కాయ ముక్కలను కూడా వేసుకోవాలి, కలుపుకోవాలి, అంతేనండి. ఇందులోనే కొత్తిమీర పేస్ట్ వేసుకుంటే అయిపోయిందండి. కొత్తిమీర పేస్ట్, దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ వేసుకొని కలుపుకుందాం. కొంచెం వాయిస్ వేరేది చాలా వస్తుందండి, డిస్టర్బ్ అవ్వకండి ప్లీజ్. ఒక 2-3 నిమిషాలు ఇలా నూనెలోనే కలుపుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ప్లేట్ మూసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. 3 నిమిషాల తర్వాత చూసారా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారాయి కదండి. కలుపుకోవాలి ఇలాగే. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇందులోనే సరిపడినంత కారం వేసుకుందాం. ఈ ములక్కాయ ఫ్రై అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకున్నాక ఇలా కొంచెం నూనె పైకి తేలేలాగా బాగా కలుపుకొని మళ్ళీ మూత మూసి మళ్ళీ 2-3 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. కారం వేసాక కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయిన వాసన వస్తుందండి.
ఇలా కనుక ట్రై చేసి మీరు తిని చూస్తే సూపర్ అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసుకుని తిని నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. నూనె చూసారా, మొత్తం అంతా బయటకు వచ్చేసింది కదండి. నూనె అలా బయట వచ్చేసరికి పూర్తిగా మాకి మునక్కాయలు ఉడికినట్టేనండి, బాగా ఫ్రై అయినాయి కదండి. ఒక ప్లేట్లో తీసుకొని ఇలాగా మేము అన్నం పప్పు చేసుకొని సైడ్ డిష్గా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చండి. ఎంత బాగా కుదిరిందంటే మీరు తిని చూసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.